ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. 10 లక్షలు ఉంటే ఒక పర్సన్ దగ్గర బిజినెస్ చేస్తే బెటరా, మ్యూచువల్ ఫండ్స్లో పెడితే బెటరా సార్? బిజినెస్ చేయాలంటే చాలామంది అనుకున్నట్టు డబ్బు అవసరం లేదండి. చాలామంది డబ్బు ఉంటే బిజినెస్ ఉంటుందేమో అనుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేకుండా, ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకుండా అసలు ఏది వర్కౌట్ అవ్వదండి. అందుకని బిజినెస్ చేయాలంటే ఫస్ట్ నాలెడ్జ్ ఉందా లేదా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఏరియాలో అనేది. ఎప్పుడైనా బిజినెస్ స్కేలప్ చేసేటప్పుడు మాత్రం నీకు డబ్బు కావాలండి. ఇవాళ రేపట్లో 5,000 10,000 పెట్టి కూడా బిజినెస్ బిగిన్ చేసుకోవచ్చు. ఇంటి ముందు కర్రీ పాయింట్ పెడతారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి దానికి? 5,000 రూపాయలు అంతే సార్. కూరగాయలు 2-3 కేజీలు కొనుక్కొస్తారు, అవి ఎంత అవుతాయి? 200-300 అవుతాయి. ఇంట్లోనే ఉండి ఇంటి ముందు పెడతారు. టేస్ట్ బాగుంది అనుకోండి, కేజీ కూర ఈ రోజులో 200 రూపాయలు అమ్ముతున్నారు. ఒక కేజీ కూర 200 రూపాయలు అమ్ముతున్నారు. ట్రూ సార్. వాళ్ళకి ఎంత అవుతుంది అది? అందుకని బిజినెస్ పెట్టాలంటే కావాల్సిన స్కిల్ కానీ మనీ కాదండి. అందుకని మీ దగ్గర 10 రూపాయలు అంటే మంచిగా పెట్టుకోవచ్చు బిజినెస్ అయినా. బట్ వాట్ అబౌట్ ద స్కిల్? మీ దగ్గర ఏ స్కిల్ ఉంది అది? ఇప్పుడు కనుక మీరు చూసారనుకోండి, హైదరాబాద్లో వాటర్ అమ్మి సర్వే అవుతారు, ప్లెయిన్ వాటర్ అమ్మి సర్వే అవుతారు, మిల్క్ అమ్మి సర్వే అవుతారు, కర్డ్ అమ్మి సర్వే అవుతారు, అండ్ హోటల్ పెట్టి సర్వే అవుతారు, టీ అమ్మి సర్వే పెడతారు. అంటే ఒక మిల్క్ లేదా వాటర్ని బేస్గా తీసుకుని ఎన్ని రకాల బిజినెస్ చేస్తున్నారో చూసుకోండి. ఇవన్నీ ఏంటంటే ఆ లొకేషన్లో ఆ ప్రోడక్ట్కి హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఏదన్నా ప్రోడక్ట్ మీరున్న ఏరియాలో ఏదైనా ప్రాబ్లం, సొసైటీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా లేవా, ఆ ప్రాబ్లమ్ని మీ ప్రోడక్ట్ ఏ విధంగా రిజాల్వ్ చేస్తుంది, ఎంత తక్కువ కాస్ట్ తోటి మీ ప్రోడక్ట్ ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తుంది అన్నదాన్ని బట్టేసేసి మీకు డిమాండ్ వస్తుంది. కాబట్టి మీరు బిజినెస్ చేయాలంటే కావాల్సింది మీరు ఉన్న లొకేషన్లో అది ప్రాబ్లం తీర్చిదే ఉండాలి. సపోజ్ చలికాలం వచ్చిందనుకోండి, నేషనల్ హైవేస్ మీద తినడానికి ఏం దొరకదు, కింద హోటల్ బిగిన్ చేసుకోండి. టీ కప్పులో పోసేసి మీరు ఫ్లాస్క్లో వేసుకొని అమ్ముతున్నా సరే మీకు గిట్టుబాటు అవుద్ది. అలాగే ఫెస్టివల్ సీజన్లో మల్లెపూలు అమ్మినా మీకు గిట్టుబాటు అవుద్ది. అందుకని డబ్బుల గురించి కాదు ఇక్కడ, ఏ టైపు స్కిల్ ఉంది మీ దగ్గర, ఎంత ఉందని దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయంటే మంచి డీసెంట్ క్యాపిటల్ ఉన్నట్లకే, మీకు డ్రైవింగ్ బాగా వచ్చి డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ అనుకున్నారనుకోండి, కార్ ట్రావెలింగ్ పెట్టుకోవచ్చు, లేదా 2 వీలర్ 3 వీలర్ పెట్టుకోవచ్చు, లేదా టూరిజం పెట్టుకోవచ్చు, చిన్న హోటల్ పెట్టుకోవచ్చు. చాలా ఉంటాయి, ఒకటని కాదు, వందల కొద్ది బిజినెస్లు ఉంటాయి 10 లక్షలు అంటే. కాబట్టి స్కిల్ ఉండి రిస్క్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి బిజినెస్ సూట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, ప్యాసివ్ వేలు అనమాట. నేను జాబ్ చేస్తున్నాను, నా దగ్గర 10 లక్షల క్యాష్ ఉంది, ఇప్పుడు నా జాబ్లో నేను బిజీగా ఉంటాను, నాకు ఎంతకంత మనీ గ్రో అవ్వాలన్నమాట. అలాంటి వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫండ్ మేనేజర్ చూసుకుంటారు. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు, లిక్విడిటీ బాగుంటుంది, అండ్ రివార్డ్ కూడా ఒక మాదిరిగా ఉంటుంది. ఓన్ బిజినెస్లో ఉన్నంత రివార్డ్ అక్కడ ఉండకపోవచ్చు. ఓన్ బిజినెస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ కూడా అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద ఆపర్చునిటీస్ బట్టేసి అనమాట. కాబట్టి స్కిల్ ఉన్న వాళ్ళందరూ బిజినెస్కి వెళ్ళి ట్రై చేయండి, చాలా ఎక్స్పోనెంటల్ గ్రోత్ ఉంటుంది. అండ్ స్కిల్ లేదు నాకు ప్యాసివ్ వేలో మనీ కావాలి అనుకున్న వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ షిఫ్ట్ అవ్వండి. బట్ ఏదైనా సరే మనీ చేతిలో 10 లక్షలు ఉందంటే అద్భుతమైన విషయం అండి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, మీకు ఈజీగా మంత్లీ యావరేజ్ మీద ఒక 10,000 ఎవ్రీ మంత్లా కాదు, ఇయర్ మొత్తం మీద ఒక 1.5 lakh అలా సంపాదించుకోవచ్చు. లేదా ఓన్గా బిజినెస్ పెట్టిన స్కిల్ ఉంటే 10 lakh కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి స్కిల్ ఉన్నోళ్ళు బిజినెస్ అంటే ఆ ప్రాసెస్ బాగా లైక్ చేసే వాళ్ళకి, ఎనఫ్ టైం తీసుకునే వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి బిజినెస్ ఈజ్ ద బెస్ట్ వన్. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిజినెస్ 95% ఫ్లాప్ అవుద్ది. అందరికీ టీ తాగటం వచ్చు, అందరికీ టీ పెట్టడం వచ్చు, టీ బిజినెస్ పెట్టారో 90% ఫ్లాప్ అవుద్ది. అందుకని బిజినెస్ సక్సెస్ అవ్వటం అంత ఈజీ కాదండి. వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ అయితే సక్సెస్ 100% ఉంటుంది, ఎందుకంటే అది మనం ప్యాసివ్ వేలో మనం డీల్ చేయట్లేదు. మైనస్ అయితే ఉండదు, మైనస్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మైనస్ ఉండదు. మీరు కనుక ఒక 5 years టైం ఇచ్చారనుకోండి, మైనస్ అంటూ ఏమి ఉండదండి. అంటే చాలామంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్ అనగానే అచ్చం ఈక్విటీ ఫండ్స్ అనుకుంటారండి. దాంట్లో డెట్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ దాంట్లో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ హైబ్రిడ్స్ ఉన్నాయి, రీట్స్ ఉన్నాయి. రీట్స్లో డెట్ ఫండ్స్లో లిటరలీ 0 లాస్ అండి, అవి లాస్ అంటూ ఏమి ఉండదు. హైబ్రిడ్లో అనుకోండి కన్జర్వేటివ్ మీద 10 to 12 వస్తుంది. ఓన్లీ ఈక్విటీ అంటావా, అవును మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి అందులో రిస్క్ ఉంటుంది షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. లాంగ్ టర్మ్లో ఆ రిస్క్ కూడా తగ్గిద్ది అనమాట. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అందరికీ సూట్ అవుతుంది, బిజినెస్ అందరికీ సూట్ అవ్వదు, అండ్ సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ని బేస్గా తీసుకొని మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. అంటే బిజినెస్లో ఎంత అమౌంటే రావచ్చు. అందుకని అల్టిమేట్ బిజినెస్ అనేది అల్టిమేట్ పవర్ అనమాట. 10 మందికి జాబ్ క్రియేట్ చేసుకుంటూ మనం డబ్బు మేక్ చేయడం అనేది, అండ్ వాళ్ళు లివింగ్ కార్డ్స్ అనమాట. బేసికల్గా వాళ్ళ సొసైటీకి కావాల్సిన అలాంటి వాళ్ళు అనమాట. ఒకవేళ బిజినెస్ పెట్టడం అందరికి కుదరదు కాబట్టి, ఒకవేళ మీరు ప్రొఫెషనల్ బిజీగా ఉండి మనీని మేనేజ్ చేయడం కొంచెం మీ ఓన్గా కష్టంగా అనుకుంటే మ్యూచువల్ ఫండ్ ఇస్ ద బెస్ట్ చాయిస్.
ఇవాళ రేపట్లో ఇండియాలో 80 లక్షల కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పెట్టారు. ఓకే. నెలకి అచ్చం ఎస్ఐపి ఫార్మాట్లోనే 32,000 కోట్లు పెడుతున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. అంటే యావరేజ్ గ్రోత్ ఈవెన్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ ఫ్లాట్గా సరే ఏ మ్యూచువల్ ఫండ్ అని యావరేజ్ మీద ఒక 10 to 12% దాకా ఇస్తుంది అనమాట. కాబట్టి మీరు ఒక 5 years టైం ఇస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ వెరీ గుడ్ అనమాట. కాబట్టి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ బిజినెస్, అది లేని వాళ్ళందరికీ మ్యూచువల్ ఫండ్ బాగా సూట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.